పరిశుద్ధ గ్రంథమే ప్రపంచానికి ప్రామాణికం. ఒక మనిషి నీతిమంతుడిగా మారాలి అంటే వాక్యమే చెప్తుంది, ఏ భేదం లేదు, నీతిమంతుడు లేడు ఒక్కడైనను. ఇక అంతే, నీతిమంతుడు లేడు ఒక్కడైనను లేడని పరిశుద్ధ గ్రంథం వక్కానిస్తుంటే వక్కానించిన మాటే వాస్తవం. నీతిమంతుడు లేడు, ఒక్కడైనా లేడు. దేవుని మహిమను పోగొట్టుకున్నాడు. తిరిగి దేవుని మహిమని పొందాలంటే యేసు క్రీస్తు రక్తం. ప్రతి యుగానికి ఒక యుగ ధర్మం ఒకటి ఉంది. రాజు పాస్టర్ గారు మాకు హోసన్నా మినిస్ట్రీస్ బైబిల్ సెమినార్లో యుగాల గురించి అద్భుతంగా చెప్తారు. ఆయన యుగాలు ఒక్క దేవదూతల యుగం, అమాయకపు యుగం, మనస్సాక్షి యుగం, ధర్మశాస్త్ర యుగం. ప్రతి యుగానికి ఒక ధర్మం ఉంది. మీరు గమనించండి, ప్రతి యుగ ధర్మము ఏంటో తెలుసా? రక్త ప్రోక్షణ జరుగుతుంది.